జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నాకు తెలుసు మీరు అందరు మంచి మంచి స్వీట్స్ చేసుకొని తింటున్నారు కదా, కానీ మేమేమో ఇక్కడ ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నాం అనమాట. మేము కూడా కొన్ని కొన్ని స్వీట్స్ చేసుకుంటాంలే. సో దానికోసం అయితే ఫస్ట్ నవధాన్యాలు, రేగి పండ్లు, శనగకాయలు, నెక్స్ట్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆవు పేడతో బొడ్డెమ్మలు చేస్తున్నాను. నా లైఫ్లో నేను పెళ్ళి కాకముందు చేసిన, పెళ్ళైన తర్వాత అయితే మ్యాక్సిమం మా మామ చేసి ఇచ్చేవాడు, కానీ ఈసారి నేనే చేశాను అనమాట. హోప్ మీ అందరికీ నచ్చుతుందని. చిన్నగా కాదు, అంత పెద్దగా కాదు, మీడియం సైజులో చేసుకున్నాను. 5 పెడతాం కాబట్టి 5 బయట పెట్టడం కోసమని తీసుకున్నాం. దానికి నెక్స్ట్ మంచి అలంకరణ చేసేసి బొట్లో పెట్టి పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను. ఆ ముగ్గులో ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ అలా ఉంది కదా అని ట్రై చేశాను. నాకైతే తిప్పుడు ముగ్గులు రావట్లేదు అనమాట, అందుకే మిస్టేక్గా అనిపిస్తుంది. సో కొంచెం చిన్నగా వేసి వదిలిపెట్టేశాను. ఇక్కడ బొడ్డెమ్మల్ని ప్లేస్ చేసేసి మంచిగా అక్కడ చిన్నగా పెట్టి ఇక్కడ బయట పెట్టేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ వేస్తున్నాను. నెక్స్ట్ అక్కడ మనం వేసే నవధాన్యాలు కానివ్వండి, వేసే ప్రతి ఒక్క చిన్న ఐటమ్ అయినా చీమల నుండి ఆవు వరకు ఏ జంతువు అయినా తినాలి అనే ఒక పాయింట్ తోటి మనం వేస్తామన్నమాట. సో ఇక్కడ నేను ముగ్గు కూడా కొంచెం గోధుమ పిండి కలిపి వేసాను అనమాట. అందుకని కొంచెం ముగ్గు అనేది అంత నీట్గా రావట్లేదు. బికాజ్ చీమలు ఏవేవో కొంచెం మైన్యూర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి వచ్చి తింటాయి, మనకు కూడా ప్లస్ పాయింట్ అని చెప్పి వేసాను. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. లైక్, కామెంట్, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, చిన్న వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్.